వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే బ్యాచిలర్స్ చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మా పిల్లలు చెన్నైలో జాబ్ చేస్తూ రూమ్లో ఉంటారు. వాళ్ళందరూ కలిసి సండే వస్తే ఇలా చికెన్ చేసుకుంటారు. చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే నేను చేస్తాను పిన్ని అని చేశాడు. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 30 కిలో వరకు చికెన్ తీసుకొని బాగా ఉప్పు నిమ్మరసం పిండుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న స్టార్ పువ్వు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో చిన్నది 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా కడిగి కట్ చేసి వేసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 గుప్పెడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉండిద్ది. ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలకులు, కొద్దిగా చెక్క ముక్క, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఉల్లిపాయ కాస్త త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న 30 కిలో చికెన్ ఇందులో వేసేసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. లెమన్ వేయటం వల్ల వాసన అనేది రాకుండా ఉండిద్ది. ఇలా శుభ్రంగా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా 1 పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి అయితే వాటర్ వస్తాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసాము. మీరైతే చూసుకొని వేసుకోండి. ఇందాక మసాలా పౌడర్ మిక్సీ పట్టేటప్పుడు 4 పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇలా కారం కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసి ఇలాగే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టమాటా కూడా ఇలాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అంతా 70-80% ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా, ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ ఏమీ పోయకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిక్సీ జార్ తొలుపుకొని పోసుకోవాలి. మీరు గ్రేవీని బట్టి వాటర్ అయితే పోసుకోండి. మేమైతే 1/2 గ్లాస్ వాటర్ వరకు పోసుకున్నాము. అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఒకసారి చూసుకొని సాల్ట్ అయితే వేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర అయితే వేయటం లేదు. ఆల్రెడీ కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో వేయటం లేదు. వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకొని ఈ చికెన్ కర్రీ వేసుకొని ఆనియన్స్, లెమన్ నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మావాడు చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేశాడు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ చికెన్ కదా, టేస్టీగా ఉండిద్ది. మగపిల్లలైనా ఎంత వైనంగా చేసుకున్నారో మనకన్నా ఎక్కువ జాగ్రత్తగా చేసుకున్నారండి, చక్కగా కుదరాలనేసి. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.